19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. వినండి, ఈ సంవత్సరం అంతా కూడా ఏ అపాయము మన దరి చేరకుండా, ఏ అపాయం మన చెంత రాకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే దేవుని యెడల భయము నీకు జీవాన్ని ఇచ్చింది. ఆమేన్. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన బైబిల్ అదే తెలియజేస్తుంది. అతడు దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడైన యెహోవా అతన్ని కాపాడెను, దేవుడైన యెహోవా అతన్ని ఆశీర్వదించిన అని రాజుల చరిత్ర అంతా కూడా రాజుల గురించి అదే చెబుతుంది. అయితే కొంతమంది రాజులు దేవుణ్ణి ఆశ్రయించినందున, దేవుని యొక్క తోడు చేసుకున్నందున దేవుని వాక్యంలో మనం చూస్తాం. The success and failure depend on yourself. నీ మీద ఆధారపడి ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబం ఆశీర్వదించబడింది అనుకో, దాని కారకురాలుగా దేవుడు నిన్ను పరిగణిస్తే సమాజం అంతా నీ పేరు చెప్పుకుంటూ ఉంటుంటే దేవునికి ఎంత ఘనత వస్తుందో ఆలోచించేయండి. ఆమేన్. దేవుని సమకూలంలోకి వచ్చినటువంటి నీవు నిజంగా దేవుని యెడల భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి దేవుడు జీవప్రదాత అయిన దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు, జీవ సాధనం అయింది నీకు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని యెడల భయభక్తులు మనం నిలిపితే ప్రభు అన్నాడు కదా, తృప్తుడమై అపాయం లేకుండా నువ్వు బ్రతుకుతావంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏం లేకుండా బ్రతుకుతారు? అపాయము లేకుండా. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్. చెడు జరగకుండా దేవుడు అంటే నిన్ను కాపాడతాడంట. ఆమేన్. చెడే లేకుండా, చెడు జరగకుండా సాతానుడైనటువంటి వాడు నిరంతరము నీ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీకు తెలియకుండా ఎన్నో ప్రయత్నాలు నిన్ను పడగొట్టాలని, ఆధ్యాత్మిక స్థితిలో లేకుండా చేయాలని వాడు అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్నా, నీవు కాపాడబడటానికి, నువ్వు సంరక్షించబడటానికి ఏకైక కారణం ఏంటంటే నువ్వు దేవుని యెడల భయభక్తులు నిలుపుకోవడం. ఆమేన్. ఆ దేవుని యెడల భయభక్తి జీవ సాధనం అయిపోయింది. ఆ జీవ సాధనమే నిన్ను కాపాడుతుంది. ఆ జీవమే నిన్ను శత్రువుల చేతిలో పడకుండా, అపవాది తంత్రాల్లో పడకుండా ఆ జీవ సాధనమైన ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కాపాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం 91 కీర్తన 9వ వచనం కూడా ఒక్కసారి ధ్యానం చేసి ఈ రాత్రికాలపు వాక్య ధ్యానాంశాన్ని మనం ముగిద్దాం. యెహోవా నీవే నా ఆశ్రయమని చేసుకొని ఉన్నావు, అపాయమేమి రాదు, ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు. ఆమేన్. యు ఆర్ ఏ కాన్క్వర్ ఫర్ ఈవిల్. నీవంట జయాన్ని పొందుతావండి చెడు మీద. యేసు ప్రభువు కూడా చెప్పింది అదే, మీరు భయపడగాకండి, నేను లోకాన్ని జయించాను. జీసస్ కాన్క్వర్ ఫర్ ది ఈవిల్. ఈ లోకంలో దేవుడు ఆయన జయించాడు. ఏంటి జయించాడంటే ఈ లోకంలో చెడును జయించాడు. వాస్తవానికి ఈ లోకంలో ఉన్న చెడును జయించే శక్తి నీకు చాలదు, నాకు చాలదు. దేవుని యొక్క కృప, అనుగ్రహము కావాలి. ఆ కృప ఎట్లా వస్తుందంటే ఆయన్ని సమీపించడం వల్ల, ఆయన మీద ఆధారపడటం వల్ల. అది ఇంగ్లీష్ లో ఉంటుంది, ఇఫ్ యు మేక్ ద లార్డ్ యువర్ రెఫ్యూజ్. నీ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు గనక ఏ చెడు సమీపించకుండా, ఏ అపాయము సమీపించకుండా, ఎలాంటి చెడు నీ మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన అగ్నితో నిన్ను కాస్తాడంట. ఆమేన్. అగ్ని జ్వాలను దాటుకొని వచ్చే దమ్ము, ధైర్యం అపవాదికి లేదు. ఆమేన్. దేవునికి మహిమ.